తెలిసిన ఒక అమ్మాయి తను పీరియడ్స్ వచ్చే టైంలో చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తుంది. సో తను చెప్పేటప్పుడు అరే ఇంత నరకాన్ని అనుభవిస్తారా అని మాకు అనిపిస్తుంది. జనరల్గా మాకు తెలియదు దాని గురించి. ఆ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, జనరల్గా అది తగ్గుతుందా తగ్గదా? ఆ పెయిన్ ఉంటే గనక, అంత సివియర్ పెయిన్ ఉంటే గనక డెఫినెట్గా మనం చూపించుకున్నది ఎండోమెట్రియాసిసా లేకపోతే పిల్లలు కలగడానికి ఒకటి ఎగ్ ఎంత, స్పర్మ్ ఎంత ఇంపార్టెంటో ఎగ్ కూడా ఆడవాళ్ళది అంతే ఇంపార్టెంట్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఈజ్ ఇండికేటింగ్ ద ఓవేరియన్ హెల్త్. ఆ ఓవరీ ఎగ్ రిలీజ్ చేయకపోతే పీరియడ్స్ మనకు సరిగ్గా రావు. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎస్ డెఫినెట్లీ పిల్లలు కలగడానికి ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఏది కావాలన్నా డాక్టర్ కాడికి వెళ్ళే ముందు ఫస్ట్ గూగుల్ని చెక్ చేస్తాం. ఎస్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అలాంటి దానికి మనం గూగుల్ చేసి ఎస్ ఇట్ ఈస్ అబ్నార్మల్ అని మనం తెలుసుకోవచ్చు. బట్ అంతేగాని ఆ సిమ్టమ్ ఒక్కదాంతో ఏదేదో అయిపోతుంది ఆర్ ఈ ట్రీట్మెంట్ వాడాలి ఇలాగ చేయాలి అనేది డెఫినెట్లీ యూ షుడ్ నాట్ ఫాలో. పీరియడ్స్ టైంలో చాలా వీక్ అయిపోతారు కదా మేడం, అంటే చాలా వీక్ అయిపోయి బెడ్ మీద రెస్ట్ తీసుకుంటా అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఆ టైంలో ఎలాంటి ఫుడ్ ఉంటే బెటర్, అంటే జనరల్ ఫుడ్ అయినా ఏమైనా డిఫరెంట్ ఏమైనా ఉంటుంది? ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటము, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటము. అంటే మీ దగ్గరకు వచ్చిన ఇప్పటివరకు చాలా మందికి చూసుంటారు, ద మోస్ట్ వరస్ట్ కేస్ అంటే ఏం చెప్తారు? సో అగైన్ మై వర్స్ట్ కేస్ అంటే ఇట్ ఇస్ అగైన్ మీరు అన్న పీరియడ్స్లో పెయిన్, ఎండోమెట్రియాసిస్ అంటాం. అది చాలా దారుణంగా ఉంటుంది. దానివల్ల అసలు ఆ మనిషి ఎంత కృంగిపోవచ్చో, అసలు మనం ఆపరేషన్ చేద్దామన్నా కూడా కొన్నిసార్లు కుదరదు. సో ఇప్పుడు మేము కొంతమంది వచ్చి చెప్తారు మేము ప్రికాషన్ వాడాము అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎస్, ఏ ప్రికాషన్కైనా ఫెయిలియర్ రేట్ అనేది ఉంటుంది. సో దానికి ఇన్ కేస్ మీ పీరియడ్ స్కిప్ అయింది అర్లీగా ఐడెంటిఫై చేసుకోండి. ప్రతి భక్త కూడా భార్యల పట్ల తెలుసుకోవాల్సిన 3 విషయాలంటే ఏం చెప్తారు? టఫ్ క్వశ్చన్. హాయ్ యోస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు మనతో పాటు అంటే ఇంతవరకు మనం అన్నీ కూడా మూవీ రిలేటెడ్లు లేకపోతే సెలబ్రిటీలు చేసాం. సో చాలామంది కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం అడుగుతున్నారు. సో నేనైతే ఒక డాక్టర్ని తీసుకొచ్చా. ఆవిడ చెప్తున్నప్పుడు అంతా నాకు అరే ఇదంతా మన పర్సనల్ లైఫ్లో అంటే మన చుట్టుపక్కల జరుగుతున్నాయి కదా, ఇలాంటి మనం ఎందుకు మాట్లాడకూడదు అనిపించింది. సో అందుకని ఫైనల్గా ఆవిడని తీసుకొచ్చా. శ్వేత గారు, హాయ్ మేడం. హలో అండి. యా, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఫస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. మీ వర్డ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అంటే చాలామంది ఆడపిల్లలు పడుతున్న బాధని మీరు ఆ వీడియో రూపంలో కావచ్చు, ఈ మీడియా రూపంలో కావచ్చు అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది ఇలా రేర్గా చెప్తారని. సో వాళ్ళలో ఉన్న కొన్ని క్వశ్చన్స్ మా ఆడియన్స్ కోసం నేను కొన్ని తీసుకొని వచ్చాను. జనరల్గా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఎవరు కూడా బయటికి చెప్పుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎలా అంటే ఓపెన్ అయిపోయింది అది. మీడియా కావచ్చు లేకపోతే సోషల్ మీడియా కావచ్చు ఎక్కువ అవడం వల్ల సో ఓపెన్గా చెప్తున్నారు. సో అదే నాకు తెలిసిన ఒక అమ్మాయి తను పీరియడ్స్ వచ్చే టైంలో చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తుంది. సో తను చెప్పేటప్పుడు అరే ఇంత నరకాన్ని అనుభవిస్తారా అని మాకు అనిపిస్తుంది. జనరల్గా మాకు తెలియదు దాని గురించి. సో అంటే వాళ్ళ ఫాదర్ని నేను కనుక్కున్నా, సరే ఎందుకు ఇలా అవుతుంది సార్, మీరు ఏమైనా డాక్టర్ని కలిసారా, లేకుంటే నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు ఏమైనా చూపిస్తారా సార్ అంటే, లేదు చాలామంది దగ్గర మేము తిరిగాం బట్ వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నారు కానీ ఇది తగ్గట్లేదని. సో ఆ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, జనరల్గా అది తగ్గుతుందా తగ్గదా మేడం? యా, సో నార్మల్గా పీరియడ్స్లో పెయిన్ అనేది కొంతవరకు అందరి ఆడవాళ్ళల్లో ఉండొచ్చు. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. అది ఎంతవరకు అంటే అది వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వనంత వరకు, ఆర్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పెయిన్ వల్ల వాళ్ళ రోజు చేసుకునే పనులు ఆపకుండా ఉన్నంత వరకు దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎందుకంటే పీరియడ్ అప్పుడు ఏదైతే బ్లడ్ బయటకు వస్తుందో దానివల్ల కొంచెం పెయిన్ ఉంటుంది, దట్ ఈస్ యాక్సెప్ట్. బట్ ఇది గనక ఎక్కువ అసలు వాళ్ళు చేసే పని ఆపేసుకోవాల్సిన వస్తుంది అంటే డెఫినెట్గా ఇది అబ్నార్మల్ మా. సో దానికి కారణాలు అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి గడ్డలు ఉంటాయి గర్భసంచికి, గడ్డలు రావచ్చు, ఒక్కొక్కసారి ఓవరీ అంటే గర్భసంచి పక్కన అండాశయాలు అంటాం, ఓవరీస్ అంటాం, దానికి సిస్ట్లు అవ్వచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ కామన్ కాజ్ ఈ రోజుల్లో పెరుగుతున్న మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఎండోమెట్రియాసిస్. ఎండోమెట్రియాసిస్ అనేది ఏంటి అంటే
నార్మల్గా గర్భసంచిలో ఉన్న లేయర్ ఒకటి ప్రతి నెల షెడ్ అవుతూ ఉంటుంది. ఓ సో ఆ లేయర్ అనేది కొన్నిసార్లు ఏమవుతుందంటే గర్భసంచిలోనే కాకుండా బయటకి పాకి అక్కడ కూడా ఇట్ విల్ కాజ్ సమ్ రియాక్షన్, ఇన్ఫ్లమేషన్ అంటాం, పుండులాగా మారుతుంది. ఓకే సో దాన్ని మనం ఎండోమెట్రియాసిస్ అంటాం. అండ్ దాని వల్ల వచ్చే పెయిన్ అసలు తట్టుకోలేం, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఉంటే గనక, అంత సివియర్ పెయిన్ ఉంటే గనక డెఫినెట్గా మనం చూపించుకున్నది ఎండోమెట్రియాసిసా, లేకపోతే సింపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సా, లేకపోతే ఏదైనా గడ్డలు, నీటి కాయలు అట్లాంటివి ఏమన్నా ఉంటే వీల్ హ్యావ్ టు రూల్ అవుట్. సో జనరల్గా ఇప్పుడున్న చాలామంది అమ్మాయిలు ఇలా పీరియడ్స్ లేట్ అవ్వడం వల్ల కానీ ఇన్రెగ్యులర్గా రాకపోవడం వల్లనే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో దీన్ని ప్రాబ్లం అవుతుంది. చాలామంది చెప్పేస్తున్నారు ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ రాదు, ఇలా అలా భయపెడుతున్నారు. ఇది కరెక్టనా? అంటే ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంది ఇది ఇబ్బంది కలిగిస్తుందా? ఎస్ మా. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా రూల్ ఏంటంటే ప్రతి నెల ఒక అమ్మాయికి నెల మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఒక 14 డేస్కి పీరియడ్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుందో ఆర్ అసలు సరిగ్గా రావట్లేదో మనం ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంని ట్రాక్ చేయలేం. సో ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైం మనకు తెలియదు. అండ్ కొంతమందికి ఇలా ఉండడం వల్ల అసలు ఎగ్సే రిలీజ్ అవ్వవు. సో అలాంటప్పుడు డెఫినెట్గా పిల్లలు కలగడానికి ప్రాబ్లం అవుతుంది. ఓకే సో ఎందుకంటే పిల్లలు కలగడానికి ఒకటి ఎగ్ ఎంత, స్పర్మ్ ఎంత ఇంపార్టెంటో ఎగ్ ఎంత కూడా ఆడవాళ్ళది అంతే ఇంపార్టెంట్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఈజ్ ఇండికేటింగ్ ద ఓవేరియన్ హెల్త్. ఆ ఓవరీ ఎగ్ రిలీజ్ చేయకపోతే పీరియడ్స్ మనకు సరిగ్గా రావు. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎస్ డెఫినెట్లీ పిల్లలు కలగడానికి ప్రాబ్లం అవ్వచ్చు. అది చిన్నదా పెద్దదా అనేది మనం ఫస్ట్ నిర్ధారించుకోవాలి. జనరల్గా ఇప్పుడుండే ఏమంటారు లైఫ్ స్టైల్ మారిపోయింది, తినే ఫుడ్ మారిపోయింది, అందువల్లనే ఇలా జరుగుతున్నాయని కొంతమంది. బట్ విలేజ్ సైడ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫుడ్ నార్మల్ ఫుడ్డే తింటారు. Yes. సో జాబ్కి వెళ్తుంటారు, లేకపోతే స్టడీస్కి వెళ్తుంటారు. బట్ వాళ్ళకి కూడా అలానే ఉంటుంది. సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకుంటారు? కొన్ని జెనెటికల్లీ కూడా అవ్వచ్చు, Okay. హెరిడిటరీలో కూడా రావచ్చు. Hmm. కొన్ని ఈ ఓవేరియన్ సిస్ట్లు అనేది, ఓవేరియన్ క్యాన్సర్స్ అనేవి, Hmm. ఇలాంటివి వంశపారంపర్యంగా కూడా రావచ్చు. కొంతమంది అందుకే అడుగుతాం, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి మెచ్యూర్ అవ్వలేదు అని కొంతమంది వస్తారు. Hmm. మీ అమ్మ ఎప్పుడు అయ్యారమ్మా, ఆర్ మీ అమ్మమ్మ ఎప్పుడు అయ్యారు, ఆర్ మేనత్తలు ఎప్పుడు అయ్యారు, Okay. దాన్ని బట్టి కూడా కొంతమంది వెరీ ఎర్లీ పీరియడ్స్ ఆగిపోతాయి. కొంతమంది 30-35 ఏళ్ళకి కూడా ఆగిపోతున్నాయి ఈ రోజుల్లో. Hmm. సో వాళ్ళని ఏంటంటే కొంచెం మీ అమ్మకి ఎలా ఉండింది, ఆర్ మీ సిస్టర్స్ ఉంటే వాళ్ళు ఎలా ఉండింది, అలా కూడా రిలేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ రెగ్యులర్గా ఉన్నా కూడా ఈ ఫ్యాక్టర్స్ వల్ల, హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా రావచ్చు. సో జనరల్గా మేడం ఇప్పుడున్న ఎలా అంటే సోషల్ మీడియా పెరిగిపోయింది, అంటే జెన్జీ కిడ్స్ వచ్చేసారు. సో ఇప్పుడు మనకి ఏది కావాలన్నా డాక్టర్ కాడికి వెళ్ళే ముందు ఫస్ట్ గూగుల్ని చెక్ చేస్తారు. ఎస్. సో తర్వాత డాక్టర్ని తెచ్చారు. అంటే జనరల్గా ఎలా ఉన్నారంటే గూగులా డాక్టరా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. సో చాలా వరకు మనం అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు, డాక్టర్ చాలా బిజీగా ఉంటారు, ఎన్ని ఓపీలు ఉంటాయి అని చెప్పి సో గూగుల్ని నమ్మేసి కొంచెం ఆ ఫార్మాలిటీ వెళ్ళిపోతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ అ ప్రొఫెషన్. గూగుల్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రీప్లేస్ చేయలేని పొజిషన్లో నేను ఉన్నానని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ థింగ్ ఎస్. సో ఇది సిమ్టమ్స్ వరకు అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది అబ్నార్మల్లా నార్మల్లా అని తెలుసుకోవడం వరకు వీ కెన్ డెఫినెట్లీ యూజ్ గూగుల్. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు యూరిన్ మంటగా ఉంది ఆర్ ఇచ్చింగ్ వస్తుంది, అది నార్మలా అబ్నార్మలా అనేది కూడా కొంతమందికి తెలీదు. అలాగే వస్తుందేమో, పక్కన అమ్మాయిని అడిగితే ఏమనుకుంటుందో, ఆర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అలాంటి దానికి మనం గూగుల్ చేసి ఎస్ ఇట్ ఈస్ అబ్నార్మల్ అని మనం తెలుసుకోవచ్చు. బట్ అంతేగాని ఆ సిమ్టమ్ ఒక్కదాంతో ఏదేదో అయిపోతుంది ఆర్ ఈ ట్రీట్మెంట్ వాడాలి, ఇలాగ చేయాలి అనేది డెఫినెట్లీ యూ షుడ్ నాట్ ఫాలో. జనరల్గా మన ఇండియన్స్లో ఎలా అంటే పెళ్ళి అయిపోయిన వెంటనే గుడ్ న్యూస్ ఎప్పుడు అంటారు. ఎస్. సో ఈ గుడ్ న్యూస్ అనేది అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వీళ్ళ కెరియర్ గ్రోత్ కావచ్చు, కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. సో వాళ్ళు గుడ్ న్యూస్ అని ప్రెజర్ పెట్టడం వల్ల, సో వీళ్ళు ప్రెజర్ తీసుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అని అంటున్నారు. అది నిజమేనా? ఎస్ మా. సో ఇప్పుడు ఐఎమ్ ఎన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అంటే పిల్లలు లేని వాళ్ళకి ఏంటి కారణం, ఏం చేస్తే పిల్లలు అవుతారు అనేది ఐ స్పెషలైజ్ ఇన్. సో ఇప్పుడు నేను చూసే కపుల్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ అసలు ఏమీ కారణం ఉండదు. అండ్ అది మేజర్ స్ట్రెస్. అమ్మ మీరు వదిలేసి టెన్షన్, మా అత్తగారు టెన్షన్ పెడుతున్నారు, వారు అమ్మగారు టెన్షన్ పెడుతున్నారు, పెళ్ళయి సంవత్సరం అయిపోయింది,
అనే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయి ఆ స్ట్రెస్ వల్ల కార్టిజాల్ అనే హార్మోన్స్ ఆర్ అబ్నార్మల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే వాళ్ళకు కూడా అవ్వకుండా అయిపోతుంది. సో ఇట్ ఈస్ ట్రూ, స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉండకూడదు. అవుతుంది, అది ఏదైనా మేజర్ ప్రాబ్లమా మైనర్ ప్రాబ్లమా అనేది ఒక సంవత్సరం తర్వాత కూడా భార్యాభర్త కలిసి ఉన్నాక ఒక సంవత్సరం తర్వాత కూడా పిల్లలు కలగకపోతే దెన్ డెఫినెట్లీ మనం టెస్ట్ చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మేడం, జనరల్గా చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేసారు ఒకప్పుడు. సో ఇప్పుడు ఎలా అంటే ఒక పర్టికులర్ ఏజ్ వరకు పెళ్లి చేయకూడదు అంటారు. బట్ ఇప్పుడున్న స్టడీసు లేకపోతే జాబ్లు అని చెప్పి మనలు యూఎస్లు యూకేలు అంటూ పరిగెడుతుంటే 30 తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయి జనరల్ మోస్ట్ ఆఫ్ ది. సో దాని తర్వాత పిల్లలు పుట్టడానికి చాలా కష్టం అని డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఎలా ఉందంటే సొసైటీ ఏమో ఇంత తక్కువ ఏజ్లో చేసుకోవద్దు అంటారు. సో ఏజ్ దాటిపోతే పిల్లలు పుట్టరంటారు. సో పర్టికులర్గా ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ పిల్లలు అంటే మంచి హెల్దీగా మంచిగా ఉంటారని అనుకుంటారు? సో బై ద బుక్స్ మీరు అడిగితే ఆ క్వశ్చన్, ఇట్ ఈస్ ఐడియల్ ఏజెస్ సమ్వేర్ అరౌండ్ 27, 28, 30 లోపల అంటాం. ఎందుకంటే మగవాళ్ళకి ఎక్కువ చేంజ్ కాకపోయినా ఆడవాళ్ళల్లో ఎగ్ అనేది పుట్టుకతో ఒక నంబర్తో వస్తుంది, అది పెరగదు. అబ్బాయిల్లో అలా కాదు, స్పర్మ్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో ఎగ్స్ అనేవి కౌంట్ తగ్గిపోతే ఫస్ట్ మంచి అన్నీ అయిపోతాయి, దెన్ నెక్స్ట్ క్వాలిటీ, ఆ 30 తర్వాత నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు మనం అలా మార్చుకుంటూ వీ హ్యావ్ సెట్ ద స్టాండర్డ్ ఎట్ 35 తర్వాత హై రిస్క్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంతకుముందు 30 అనేవాళ్ళం, ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఏదన్నా ఇంకొకటి ఏంటంటే అబ్నార్మల్ పిల్లలు కలుగుతుంటే కూడా మన టెక్నాలజీ వల్ల అది ఐడెంటిఫై చేయొచ్చు ముందే. సో అలా అని ఆ 30ది కాస్త 35కి మార్చాం. బట్ స్టిల్ ఐడియల్ ఏజ్ అంటే కుదిరితే అన్నీ సరిగ్గా 27 to 30 మధ్యలో పిల్లల్ని కంటాం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా అబ్బాయి అంటే జాబ్ అని ఇదని చూసుకుంటూ తనకి 30 to 35 మధ్యలో మ్యారేజ్ అవుతుంది. అమ్మాయికి ఏ టైంలో అయినా, అమ్మాయికి ఇప్పుడు పీసీఓడి ఉందనుకోండి, ఆ అబ్బాయి 35. సో వీళ్ళిద్దరిని చూసే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి ఖచ్చితంగా ఇంకా పిల్లలు పుట్టరు, వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. సో దాన్ని ఏమంటారు, ఆ టైంలో వాళ్ళు చేసుకోవచ్చా లేకపోతే? డెఫినెట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు 30 to 35 మేల్స్ ఇస్ వెరీ నార్మల్. ఇప్పుడు అమ్మాయిలే 30 to 35 నార్మల్ అంటున్నప్పుడు అబ్బాయిలు ఇస్ వెరీ నార్మల్. సో ఇన్ కేస్ పీసీఓడి ఉన్నా కూడా అమ్మాయిలకి దానికి చాలా చిన్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో కూడా మనం దాన్ని రివర్స్ చేసుకొని ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా చేసుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా తెచ్చుకోవచ్చు. సూపర్. సో దానికైతే సొల్యూషన్స్ ఉన్నాయి. ఎస్. సో వాళ్ళన్నీ చెప్పేవన్నీ అయితే బోటకాలు అనుకోవచ్చు అయితే. ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ ఇదంతా గూగుల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అగైన్. ఓకే. దెన్ ఇంకోటి ఏంటంటే మేడం, చాలామంది అమ్మాయిలు సిగ్గుపడతారు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా లేకపోతే ఒక ఇష్యూని చెప్పుకోవాలన్నా ఆ సిగ్గుతోనే ఎక్కువగా పర్సన్స్ రారు కూడా డాక్టర్ వరకు. సో ఇలాంటి క్లయింట్స్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు? చాలా మంది వస్తారు, వచ్చి జస్ట్ కూర్చుంటారు పాపం ఏం చెప్పుకోలేక. ఏంటమ్మా ప్రాబ్లం అంటే మేడం అంటారు. సో నేనే అడగాలి క్వశ్చన్, నాకు అర్థమైపోతుంది పాపం ఇబ్బంది పడుతుంది అని. దెన్ అవును మేడం ఇది ఏంది అని దెన్ దే స్టార్ట్ ఓపెనింగ్ అప్. సో డాక్టర్స్ అనేది మీకు హెల్ప్ చేయటానికే ఉన్నారు. సో వాళ్ళ దగ్గర చెప్పుకోవడం వల్ల ఇట్ ఈస్ గోన్ టు హెల్ప్ యూ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా కాన్ఫిడెన్షియలే ఉంటుంది. సో యూ కెన్ ట్రస్ట్ దెమ్. డెఫినెట్గా మీ సిమ్టమ్స్ చిన్నగా ఉన్నప్పుడే చెప్తే ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడకుండానే సింపుల్ హోమ్ రెమెడీస్. నా దగ్గరకు వచ్చే సగం మంది పేషెంట్స్కి ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే ఇది చెప్పడానికే టైం అయిపోతుంది. మందులు రాయటం ఇస్ అ మినిట్, ఒక నిమిషంలో రాసి పంపించేయచ్చు. కానీ మాట్లాడి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మ్యాక్సిమం వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్తారు, అలా స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో జనరల్గా పీసీఓఎస్ అనేది, థైరాయిడ్స్ అనేవి చాలామంది వరకు అది తెలీదు. అంటే విలేజ్లో ఇప్పుడున్న సొసైటీలు కావచ్చు, ఇక్కడ వరకు అయితే తెలుస్తున్నాయి. సో అలా తెలియకుండా చాలా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా లేట్గా మిమ్మల్ని వచ్చి కనెక్ట్ అయ్యారా? ఎస్. ఒక్కొక్కసారి ఊర్లో వాళ్ళు ఏంటంటే అబార్షన్స్ అయిపోయి, అంటే మిస్క్యారేజెస్ అయిపోయి ప్రెగ్నెంట్ అవుతారు, దాని తర్వాత మిస్క్యారేజ్ అయిపోతుంది. 1 కాదు 2 కాదు 3 అయిపోతాయి. తర్వాత సింపుల్ ఒక థైరాయిడ్ టెస్ట్ చేస్తే అది చాలా హై ఉంటుంది. సో అసలు వాళ్ళకి ఐడియా కూడా ఉండదు. అండ్ డాక్టర్ దగ్గర అయ్యో వస్తుందమ్మా పోతుంది,
అండ్ దానివల్ల కొన్ని డివోర్సులు కూడా అయిపోతాయి, కొంతమంది ఆ. సపరేట్ కూడా అయిపోతారు. సింపుల్ టెస్ట్, ఉమ్, అంటే ఒకసారి అయింది సరే, రెండోసారి అయింది, ఏం బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, సింపుల్, ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు అవి. అవును, ఆ సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకొని అది దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఇలాంటివన్నీ మేజర్ ఇష్యూస్ అవును. మనం అవాయిడ్ చేయొచ్చు. జనరల్గా అంటే పీసీఓఎస్ను థైరాయిడ్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి మేడం, ఎస్. చాలా మందిలో ఉంటున్నాయి. బట్ అది అంటే ఎందుకు అలా ఎక్కువయ్యాయి అనుకో, లైఫ్ స్టైలే కారణం అనుకోవచ్చా? మోస్ట్ కామన్ కాజ్ అనేది లైఫ్ స్టైలే ఉంటుంది. ఉమ్, పీసీఓఎస్కి కానీ మరి పీసీఓడి ఉమ్, ఆర్ ఉమ్, ఉమ్, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కామన్ కాజెస్ లైఫ్ ఉమ్, స్టైల్. లావ్ అవ్వటము, ఆర్ కొంతమంది సన్న వాళ్ళల్లో కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. సో ఉమ్. వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, అది ఎక్కువ అవ్వటము, వీటన్నిటి వల్ల పీసీఓడి పీసీఓఎస్ అనేది ఎక్కువయ్యి దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటము అనేది జరుగుతుంది. జనరల్గా పీరియడ్స్ టైంలో కొన్ని చేయకూడదు అంటారు. అంటే జనరల్గా మా మన పూర్వీకులు చూసుకుంటే వాళ్ళు ఇలాంటి టైంలో వచ్చేటప్పుడు ఒక దగ్గర కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అలా లైఫ్ స్టైల్ అవ్వట్లేదు, పని చేసుకుంటే తప్ప అవ్వట్లేదు. బట్ అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీల నుండి ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. వాళ్ళ అంటే పిల్లల్ని కావచ్చు, హస్బెండ్ని కావచ్చు చూసుకోవడం కష్టపడాల్సి వస్తుంది. సో జనరల్గా ఈ పనులు చేయకూడదు అని పర్టికులర్గా ఏమైనా ఉన్నాయా ఆ పీరియడ్స్ టైంలో? నథింగ్, డిపెండింగ్ ఆన్ ద ఎనర్జీ లెవెల్స్. ఓకే. కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి తక్కువ అవ్వచ్చు, కొంతమందికి నొప్పి చిన్నగా ఉండొచ్చు, ఎక్కువ అవ్వచ్చు, అది తట్టుకునే శక్తి బట్టి. సో ఇలా అంతా ఏమీ లేదు, ఆ మనిషి తన పనులు తను చేసుకోగలదు, ఫ్యామిలీ పనులన్నీ చేయగలదు అంటే షీ క్యాన్ డెఫినెట్లీ క్యారీ అవుట్ హర్ రెగ్యులర్ యాక్టివిటీస్. లేదు తనకి నీరసంగా ఉంది, కొంతమంది బ్లడ్ తక్కువ ఉండి కూడా నీరసంగా అవును. ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఓవర్ స్ట్రెస్ అవ్వకుండా ఎస్, హెల్ప్ ఉంటే ఇంట్లో హెల్ప్ తీసుకోవటం బెటర్. అదర్వైజ్ దే కెన్ క్యారీ అవుట్ రెగ్యులర్ ఆ యాక్టివిటీస్. టైంలో చాలా వీక్ అయిపోతారు కదా మేడం. అంటే చాలా వీక్ అయిపోయి బెడ్ మీద రెస్ట్ తీసుకుంటా అవును. అని అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఆ టైంలో ఎలాంటి ఫుడ్ ఉంటే బెటర్? అంటే జనరల్ ఫుడ్ అయినా ఏమైనా డిఫరెంట్ ఏమైనా ఉంటుందా? ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటము, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటము, కూర ఎక్కువ తిని అన్నం తక్కువ తినటము, అంటే మోర్ ఆఫ్ వైటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండటము. అండ్ ఇలా ఆ టైంలోనే కాకుండా ముందు నుంచే జాగ్రత్త పడటము, ఎగ్ తినటము, నాన్ వెజిటేరియన్స్ అయితే రోజు ఎగ్ తినటము, అండ్ డెఫినెట్లీ థైరాయిడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్. అండ్ కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, విటమిన్ డి తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళల్లో కూడా తట్టుకునే శక్తి తక్కువ అయిపోతుంది, కొంచెం ఒక రోజు ఎక్కువ బ్లీడింగ్ అయిపోతే నీరసం అయిపోతారు. సో అలాంటి వల్ల యాజ్ అ జనరల్ చెక్ ఒక సీరం కాల్షియం, విటమిన్ డి, వెజిటేరియన్స్ అయితే B12 అనే ఒక వైటమిన్, అవన్నీ చెక్ చేసుకోవటం వల్ల కూడా ఈ నీరసం ఎందుకని వస్తుంది, అది నార్మలా అబ్నార్మలా అనేది తెలుసుకోవచ్చు. సూపర్ మేడం. అండ్ ఒక మహిళని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచాలంటే మీరు చెప్పే ఫుడ్ హ్యాబిట్స్ ఏమని చెప్తారు? ఫస్ట్ విమెన్ తనకి తను ఆలోచించుకోవటం అనేది ఈ సొసైటీలో చాలా పెద్ద విషయం. పిల్లలు పొద్దున్నే లేసారా, కాఫీ పెట్టించారా, పిల్లలకి క్యారేజ్ కట్టారా, తను ఎప్పుడు తింటుందో, తను అసలు తాగుతుందా, వాటర్ తాగిందా, అసలు బ్రష్ చేసిందా అనేది కూడా అయిపోతుంది ఇంత బిజీ స్కెడ్యూల్లో. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే విమెన్, యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ, యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మీరు బాగుంటేనే అందరినీ చూసుకోగలరు. సో మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, అదేమీ తప్పు కాదు. సో మీరు టైంకి తినాలి, టైంకి వాళ్ళకి పెట్టడమే కాకుండా అదే టైంలో మీరు కూడా తినగలిగేలాగా ఇంక్లూడ్ చేసుకోండి. అంటే ఏదన్నా చిన్న సిమ్టమ్, ఏదన్నా బాధ వస్తే హెల్త్ పరంగా, అయ్యో మా ఆయనకు టైం లేదు, పిల్లల స్కూల్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మధ్యాహ్నం 12:30, 1 అయిపోయింది మేడం, నేను వెళ్ళిపోవాలి, మా వాడికి బాక్స్ ఇవ్వాలి, ఆర్ మా ఆయన వచ్చేస్తారు, మీరు చూసేయండి త్వరగా, అసలు వాళ్ళకి టైం ఇవ్వటం కూడా తప్పనిలాగా ఫీల్ అవుతారు. సో అలా ఏదన్నా సిమ్టమ్స్ ఉంటే ప్లీజ్ టేక్ యువర్ టైం, అడ్రస్ చేయండి దాన్ని, కన్సల్ట్ చేయండి, అండ్ డైట్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇప్పుడున్న అమ్మాయిలు ఏంటంటే కెరియర్ కోసం, కెరియర్ గ్రోత్ కోసం చూసుకుంటే ప్రతి ఒక్కరికి చదువుకోవడం అంటే జాబ్ రావాలి, కెరియర్ అని అనుకుంటారు. ఈ కెరియర్ గ్రోత్ చూసుకునే క్రమంలో ప్రెగ్నెన్సీ అనేది లేట్ డిలే చేస్తాము. అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి తర్వాత వచ్చే ఇవేమైనా ఉంటాయి అనారోగ్య సమస్యలు?
అంటే యెస్. ఇప్పుడు 35 దాటి ప్రెగ్నెంట్ అవుతుంటే రిస్క్ ఆఫ్ బీపీ రావటం ప్రెగ్నెన్సీలో, రిస్క్ ఆఫ్ షుగర్ రావటము, అండ్ ఒక్కొక్కసారి బేబీ అబ్నార్మాలిటీస్, ఎందుకంటే ఎగ్ క్వాలిటీ తగ్గుతది. అవును. అవును. సో దానివల్ల అబ్నార్మల్ బేబీస్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్‌గా ఎక్కువవుతాయి. బట్ ద గుడ్ థింగ్ ఈస్ వీటన్నిటికి మన దగ్గర సింపుల్ టెస్ట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీ లైఫ్ స్టైల్ వల్ల, మీ కెరియర్ వల్ల ఆ స్టేజ్‌కి గనక వెళ్తూ ఉంటే ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, కొన్ని బ్లడ్ టెస్ట్, కొన్ని స్కాన్స్ ఉంటాయి. ఏదైతే ఐడెంటిఫై చేయగలవో ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్‌లోనే అలా ఏమన్నా ఉండేలాగా రూల్ అవుట్ చేసుకునేలాగా యూ షుడ్ బి ఫాలోయింగ్. ఓకే. అంటే మీ దగ్గరకు వచ్చిన ఇప్పటివరకు చాలా మందికి చూసుంటారు. ద మోస్ట్ వరస్ట్ కేస్ అంటే ఏం చెప్తారు? సో అగైన్ మై వర్స్ట్ కేస్ అంటే ఇట్ ఇస్ అగైన్ మీరన్న పీరియడ్స్‌లో పెయిన్. ఎండోమెట్రియాసిస్ అంటాం. అది చానా దారుణంగా ఉంటది. దానివల్ల అసలు ఆ మనిషి ఎంత కృంగిపోవచ్చో, అసలు మనం ఆపరేషన్ చేద్దామన్నా గూడా కొన్నిసార్లు కుదరదు. సో అది ఎండోమెట్రియాసిస్ వల్ల దట్ ఈస్ ద వర్స్ట్ కేస్ దట్ ఐ హావ్ సీన్, అండ్ ప్రాబబ్లీ అదే వర్స్ట్ కేస్ కూడా అవుతది. దానికి మించి అది మనం ఆమెకి హెల్ప్ చేయటానికి గూడా ఒక్కొక్కసారి చేయి దాటిపోతది. పేగులకి పాకిపోతది. ఆ ఎండోమెట్రియాసిస్ అనేది గర్భసంచి నుంచి తినే పేగులకి, ఒక్కొక్కసారి తినే పేగులు కట్ చేయాల్సొస్తది. బవల్ ఎండోమెట్రియాసిస్ అంటాము. బ్లాడర్ ఎండోమెట్రియాసిస్ అంటాము. ఒక్కొక్కసారి యూరిన్ పైప్స్ ఉంటాయి. దానిని గూడా ఎఫెక్ట్ చేస్తది. దట్ ఈస్ ద వర్స్ట్ కేస్ దట్ ఐ హావ్ సీన్. సో చాలా టైంలో అంటే మీరనేది ఇప్పుడు ఈ పేగులు ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళకి హెల్త్ తర్వాత కూడా ప్రాబ్లమ్సే ఉంటాయి కదా డెఫినెట్‌గా మేడం? ఇంకా లైఫ్ క్వాలిటీ అనేది లైఫ్ తగ్గిపోతది. లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. లైఫ్ ఉన్న రోజులు గూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతది. కాంప్రమైజ్ అవ్వాల్సొస్తది. యెస్. సో అందుకని స్టార్టింగ్ స్టేజ్‌లోనే అదే అండి, పీరియడ్స్‌లో పెయిన్ రావటం ఈజ్ నార్మల్. బట్ అది ఎంతవరకు నార్మల్ అనేది తెలుసుకోవాలి. చాలామంది అంటే ఒక 2-3 ఇయర్స్ నుండి డాక్టర్‌ని కలిసి వాళ్ళ దగ్గర అంటే మా పెయిన్ కిల్లర్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు ఇస్తున్నా అవి యూజ్ చేస్తున్న వాళ్ళకి అలాగే ఉంటున్నప్పుడు వాళ్ళ డాక్టర్ మీద ఉన్న నమ్మకం కూడా పోతది కదా! సో ఈ ఎండోమెట్రియాసిస్ అనేదే, ఈ పెయిన్ కనుక కారణం ఎండోమెట్రియాసిస్ అయితే గనక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానికి మెడిసిన్స్ ఇప్పుడు యాజ్ ఫర్ ది న్యూ టెక్నాలజీ వచ్చినాయి. ఒకప్పుడు ఎండోమెట్రియాసిస్ అంటే సర్జరీయే. అవును. కానీ అది పెళ్లి కాని అమ్మాయిలు లేదా పిల్లలు లేని వాళ్ళకి అంత ఫాస్ట్‌గా సర్జరీ చెయ్యలేం. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మేమేం చెప్తామంటే మెడిసిన్స్ వాడండి, త్వరగా పిల్లల్ని ప్లాన్ చేయండి, ఆర్ పెళ్లి కాని వాళ్ళైతే త్వరగా పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనేయండి. దాని తర్వాత ఏదన్నా ఉంటే వీ కెన్ గివ్ హై లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. మందులు కూడా ఉన్నాయి, బట్ దెన్ అది ప్రాపర్‌గా ఇవ్వాలి అండ్ పేషెంట్ సిచ్యువేషన్‌ని బట్టి. తర్వాత తగ్గుతుందా మేడం? నో, ఎండోమెట్రియాసిస్ అలా తగ్గేది ఇంకా. పీరియడ్స్ వచ్చినంత వరకు ఎండోమెట్రియాసిస్ అనేది పెరగొచ్చు. వన్స్ పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ అంటాం, మెనోపాజ్ వస్తే కనుక అది తగ్గిపోతుంది. బట్ ఈ లోపల అది క్రియేట్ చేసే ప్రాబ్లమ్ ఇస్ టూ మచ్. ఇప్పుడు జనరల్గా మేడం డాక్టర్స్ అంటే మనకి ఒకప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేసి చాలాసేపు టైం ఉండి అంటే వాళ్ళు కంటిన్యూ పేషెంట్స్ చూస్తుంటారు. బట్ అలా కలిస్తే డాక్టర్లు అనేవారు. ఇప్పుడు ఏదైనా కావాలంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది. సో మీరు ఇది తినండి, ఇది తినకూడదు, ఇటువైపు ఏం తినాలో చెప్తున్నారు, ఇటువైపు ఏం తినకూడదో చెప్తున్నారు. అంటే ఈ సోషల్ మీడియాలో ఇవి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా జనాలు సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు. అంటే ఎలాగా చెప్తున్నారు కదా, వాళ్ళు 10 చెప్తే అందులో 2 అయినా నిజాలే ఉంటాయి కదా అని అటువైపు వెళ్ళిపోతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే డాక్టరు ఒక టిప్ని కావచ్చు, ఏదైనా సోషల్ మీడియాలో చెప్పడం వరకు ఎంతవరకు పాజిటివ్ అవుతుంది, ఎంతవరకు నెగిటివ్ అవుతుంది అనుకుంటున్నాను? ఎస్, డాక్టర్స్ ఇప్పుడు నేనైనా ఇదంతా మాట్లాడుతున్నా యాజ్ అ జనరల్ అడ్వైస్. ఇది ఇలా ఉన్నప్పుడు ఇలా చెయ్యొచ్చు వరకే, ఇదే చెయ్యాలి అని వీడియోలో మేము ఏది చెప్పలేం. ఎందుకంటే ట్రీట్మెంట్ ఇస్ ఇండివిజువలైజ్డ్. ఎవ్రీ పేషెంట్కి ఇప్పుడు ఒక్కొక్క ఫింగర్ ప్రింట్ ఎలా ఉంటుందో ఏది సేమ్ కాదు. సో ఒక్కొక్క ప్రాబ్లంకి అదే మనిషికి అదే ప్రాబ్లంకి 2 నెలల్లో వేరే ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. సో అది జనాలు తెలుసుకోవాలి. ఇది చూసేదంతా ఒక అవేర్నెస్ కోసం, ఇలా ఉంటే మీరు కలవాలి, ఇలా తీసేసుకోమని కాదు. సో అది జనాలు గుర్తుపెట్టుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి చెప్తున్నా ఊర్లలో పాపం అసలు ఏంటో కూడా తెలియదు, ఇలా అయితే అది అబ్నార్మల్ అని కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి వీడియోస్. బట్ అదే ట్రీట్మెంట్ అని తీసేసుకొని అది సివియర్ అయిపోయి మీరే కదా చెప్పారు, ఇలా చేయమన్నారు అంటారు. బట్ వన్ షుడ్ రిమెంబర్ దట్ ఒక సిమ్టమ్ ఒక పేషెంట్కి ఒకలాగా ట్రీట్మెంట్ ఉండదు. సో అది గుర్తుపెట్టుకొని అవేర్నెస్ వరకే ఇది. బట్ ఆ ప్రాబ్లం వస్తే కనుక అండర్ సూపర్విజన్ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవ్వటం మంచిది.
అండ్ మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో అరే కొంచెం ముందొస్తే బాగున్నాం, మీరు టూ లేట్ అనుకునే కేసులు ఏమైనా ఉన్నాయి మేడం? ఎస్ మా, బికాజ్ ఇన్ఫర్టిలిటీ ప్రాక్టీస్ చేస్తా కాబట్టి కొంతమంది ఉంటారు, నాకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావాలి, నేను ఎన్ని ఏళ్ళైనా న్యాచురల్గానే చూస్తాను అని అదే చెప్పా కదా. ఆడవాళ్ళకి అనేది ఎగ్ అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్తో వస్తుంది. మన ప్రతి మంత్ ఎగ్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి, అది ప్రెగ్నెన్సీ లాగా అవ్వకపోతే. సో ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం నేను వెయిట్ చేశాను మేడం, ఇప్పుడు అవ్వలేదు, ఇప్పుడు మీరు ఐవీఎఫ్ ఏదో ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సో దాని అంతటికీ ఫస్ట్ అసలు ఎగ్స్ ఉండాలి, ఎగ్స్ బాగుండాలి. సో అది మనం ఫస్టే చెక్ చేసుకొని మనకి ఎంత టైం ఉంది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి, అండ్ అంతా అయిపోయాక వస్తే మేమైనా ఏమీ చేయలేం అక్కడ ఎగ్జే లేనప్పుడు. సో అది వన్ కామన్ థింగ్ ఐ టెల్ టు ఎవ్రీ వన్, ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆ సింపుల్ ఒక ఏఎంహెచ్ అని ఉంటుంది, ఒక బ్లడ్ టెస్ట్, అది చేసుకొని మీ ఎగ్ రిజర్వ్ అంటాం, ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది టెస్ట్ చేసుకొని మనం న్యాచురల్గా ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు, ఎన్ని మంత్స్ ట్రై చేయొచ్చు, దాని తర్వాత ఎప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది డెఫినెట్గా మీ డాక్టర్తో మాట్లాడాలి. సూపర్. అండ్ ప్రతి భక్త కూడా భార్యల పట్ల తెలుసుకోవాల్సిన 3 విషయాలంటే ఏం చెప్తారు? టఫ్ క్వశ్చన్. తనని అర్థం చేసుకోండి అని చెప్తాను. తను చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది ఐడెంటిఫై చేయండి, బికాజ్ వాళ్ళు యాజ్ ఐ టోల్డ్ బిఫోర్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. చిన్న కాలు నొప్పి క్యాన్ లీడ్ టు అ మేజర్ ఇష్యూ. సింపుల్ అక్కడ అది వైటమిన్ B12 డెఫిషియన్సీ కావచ్చు, లేదా హిమోగ్లోబిన్ తక్కువ వల్ల కావచ్చు, అది వన్ మేజర్ థింగ్. అండ్ తను సరిగ్గా తింటుందా లేదా, చిన్న థింగ్స్, యూ డోంట్ నీడ్ మోర్ ఆఫ్ అన్ అటెన్షన్. అండ్ తను ఏమైనా స్ట్రెస్లో ఉందా, ఆర్ తను వర్క్ చేస్తుంటే తనతో పాటు కొంచెం హెల్ప్ చేయటము. ఐ థింక్ అందరు భర్తలు నన్ను తిట్టుకుంటారు, బట్ దెన్ దిస్ ఆర్ సింపుల్ థింగ్స్ విచ్ యూ కెన్ డూ ఎట్ హోమ్ విచ్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా మంది చేస్తున్నారు, కొంతమంది చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా ఎక్కువ ఉన్నారు. రైట్. సో ఖచ్చితంగా అయితే చేస్తారు. బట్ ఇప్పుడున్న సొసైటీలో అంటే మా అమ్మాయిలకి లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసు. ఆటోమేటిక్గా మనం కొన్ని చెప్పిన వింటున్నారు హస్బెండ్స్ కూడా. ఇంతకు ముందులా కేర్లెస్గా లేకుండా కొంచెం వింటున్నారు, కేర్ఫుల్గా తీసుకుంటారు. ఒక మహిళ జనరల్గా తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మేడం? సో తను ఇన్ కేస్ డైట్ సరిగ్గా తీసుకోకపోతుంటే కనుక హిమోగ్లోబిన్ డ్రాప్ అవ్వటం, B12 డెఫిషియన్సీ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వైటమిన్ మన బాడీకి, అది డౌన్ అవ్వటం, లేదా విటమిన్ D కానీ కాల్షియం కానీ. అండ్ సింపుల్ ఇప్పుడు కాళ్ళ నొప్పులు అని చాలా మంది అంటారు, అందులో ఏంటంటే వాళ్ళ డైట్లో మెగ్నీషియం అనేది ఉండదు. ఆ సింపుల్ మెగ్నీషియం రీప్లేస్ చేస్తే అమ్మ నువ్వు ఏమి ఇచ్చావు అమ్మ అలా మాయమైపోయింది అంటారు. సో వాళ్ళకి అది ఐడెంటిఫై, కాళ్ళ నొప్పులు వస్తే నేను తిరుగుతున్నా కదా, పని చేసుకుంటున్నా కదా అంటారు. సో ఒక్కొక్కసారి అవి మేజర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, లేదా స్ట్రెస్ వల్ల సైకియాట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం కూడా అవుతుంది. జనరల్గా ఈ PCOD ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మన సోషల్ మీడియాలో చాలా వరకు చెప్తారు. ఇప్పుడు ఫుడ్ రిలేటెడ్ అనుకోండి, ఈ ఫుడ్ తినండి, ఇవి తినకూడదండి అని చెప్తారు. బట్ ఈ PCOD వచ్చేటప్పుడు మనకి కొన్ని సోషల్ మీడియాలో చెప్పకూడదు, మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితేనే కొన్ని చెప్తారు అనేవి ఏమైనా ఉంటాయా, లేకపోతే ఏదైనా ఓపెన్గా చెప్పుకోవచ్చు? ఏదైనా ఓపెన్. మరి అంత ఓపెన్గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారు మేడం? ఓపెన్గా ఉన్న అదే చెప్తున్నా కదా, ట్రీట్మెంట్ అనేది అందరికీ ఒకటి కాదు. సో కొంతమంది ఎలా వస్తారంటే ఆల్రెడీ వాడేసాం, మీరే చెప్పారు కదా, అయినా తగ్గలేదు అనేది వస్తారు. సో ఎందుకంటే PCOD PCOS అనేది ఫస్ట్ డిఫరెంట్ ఎంటిటీస్. అందులో బాడీలో హార్మోనల్ చేంజెస్, లేదా డయాబెటీస్ రావటము కొంతమందికి అది తెలియకుండానే, కొంతమందికి మూడ్ స్వింగ్స్, ఇది ఎందుకు వస్తుంది, నేను మేబీ నిద్రపోలేదేమో అని అనుకుంటారు. బట్ దాది కారణం ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వీ టెల్ ఆన్ ద మీడియా, అక్కడ అందులో హైడ్ చేసేది ఏమీ లేదు. ఇఫ్ వాళ్ళు చెప్పుకోలేరు అంటే, వాళ్ళు దాన్ని రిలేట్ చేసుకోలేరు, ఆ సిమ్టమ్స్తో రిలేట్ చేసుకోలేరు అన్నప్పుడు మా దగ్గరికి వచ్చి అది ఇంకా క్లియర్గా చెప్పి, మేము ఇంకా క్లియర్గా వాళ్ళతో మాట్లాడాలి. బికాజ్ మీడియాలో చెప్పేది అంటే ఇట్స్ షార్ట్ వీడియో, దానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంకా చాలా ఉంటుంది. సో అది మొత్తం మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేం కాబట్టి, అలాంటప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వస్తే ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో జనరల్గా మీరు అంటే ఎన్నో కేసెస్ చూసుంటారు కదా మేడం, సో మీకు ఎప్పుడైనా పర్సనల్గా బాధ అనిపిస్తుందా ఒక్కొక్క కేసు వినేటప్పుడు?
అరే ఇంత పెయిన్ అనిపిస్తున్నారు, ఇన్ని కష్టాలు పడుతున్నారు, మనం చెప్పినా కొన్నిసార్లు వినట్లేదు వీళ్ళని ఎప్పుడైనా అనిపిస్తుంది? యా చిన్న పిల్లలు మెచ్యూర్ అయ్యాక ఒక 6-7 ఇయర్స్ అయ్యాక పెయిన్ వస్తూ ఉంటుంది. అది వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు పాపం, అమ్మ పెయిన్ వస్తుంది, నేను స్కూల్కి వెళ్ళను, పెయిన్ వస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. లేకపోతే కొంతమందికి క్లాట్స్ అంటాం, గడ్డల్లాగా పడటము, అవన్నీ అవుతుండే అలాగే ఉంటుంది. నాకు వచ్చిందిలే నీకు వస్తుంది, అది అది ఒక రకంగా హెరిడిటరీ ఉండొచ్చు, కానీ ఒక లెవెల్, ఒక ఒక లిమిట్ వరకే. బట్ ఆ లిమిట్ దాటి ఆ పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయేంత స్పృహ కోల్పోయి తెచ్చే పేషెంట్స్ కూడా ఉంటారు మా దగ్గర. అసలు కొట్టేసుకుంటా పెయిన్‌కి. సో, అది ఇంకొంచెం ముందు వాళ్ళు ఒక 6 మంత్స్ నుంచి చెప్తా ఉంటది ఆ పాప మరి. వాళ్ళ నాన్నేమో పర్లేదమ్మా అట్లాగే ఉంటది. ఏదో చిన్న టాబ్లెట్ మెడికల్ షాప్‌లో తెచ్చారు, వేశారు. తీరా ఒక్కొక్కసారి స్కాన్ చేసి చూస్తే పెద్ద పెద్ద గడ్డలు. చిన్న పిల్లలు హార్డ్లీ 16 ఇయర్స్, 17 ఇయర్స్ వాళ్ళల్లో కూడా మేము ఆపరేషన్స్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఓవేరియన్ సిస్ట్లు అంటాం. అది చిన్నగా ఉన్నప్పుడే చిన్న సిమ్టమ్స్ లాగా, అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాగానో లేదంటే పెయిన్ లాగానో ప్రెజెంట్ అయినప్పుడు అది వచ్చి చూసుకుంటే గనక అది చిన్నగా ఉన్నప్పుడు అది కరిగించడానికి మేము మెడిసిన్స్ ఇవ్వచ్చు. పర్వాలేదులే అని ఇప్పుడు ఒక పేషెంట్ చెప్తా, 6 మంత్స్ పీరియడ్స్ రాలేదు, తీరా చూస్తే ఆమెలో ఇంత ఒక ఒక ఆల్మోస్ట్ ఒక పెద్ద కాయ, అది కరిగేది కూడా కాదు మెడిసిన్స్కి. సో ఆ స్టేజ్కి వెళ్ళకుండా మనం ముందే ఐడెంటిఫై చేసుకుంటే మందులతోటి ప్రివెంట్ చేయొచ్చు, సర్జరీ వరకు వెళ్ళకుండా. సో సిమ్టమ్స్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక లిమిట్ వరకు ఈజ్ ఓన్లీ యాక్సెప్టబుల్. దానికి మించి ఉంటే డెఫినెట్గా కలిస్తే ఇంకా బెటర్గా, నేను అమ్మాయికి సర్జరీ అవాయిడ్ చేసేదాన్ని కదా, అయ్యో పాపం అనిపిస్తుంది. ఇప్పుడు సర్జరీ చాలామంది అంటారు మేడం, సర్జరీ అవాయిడ్ చేయాలి, సర్జరీ వరకు వెళ్ళకూడదని అంటారు. సర్జరీ చేయడం వల్ల అంటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మేడం? యా సర్జరీ ఏంటంటే మనం లోపలికి వెళ్ళి మనం అది లాప్రోస్కోపీ ద్వారా, బికాజ్ ఆమె లాప్రోస్కోపిక్ సర్జన్ ఇప్పుడు ఏంటంటే పాతకాలంలో లాగా కట్ చేయట్లేదు, సిజేరియన్ లాగా కట్ చేయట్లేదు. ఓన్లీ ఇప్పుడు పిల్లలు తీయటం వరకే మనం కట్ చేసే ఆపరేషన్స్, మిగతా అన్నీ మ్యాక్సిమం పాసిబుల్ లాప్రోస్కోపీలోనే చేస్తున్నాం. ఏదైనా లాప్రోస్కోపీ అయినా ఏ ఆపరేషన్ అయినా మనం లోపలికి వెళ్ళి ఆ ఉన్న టిష్యూస్ని మారుస్తున్నాం. అంటే దాని స్వతహాగా ఉండే ప్యాటర్న్ని మార్చి ఏదైతే అబ్నార్మల్ ఉందో అది తీసినప్పుడు దాని తర్వాత అతుకులు అనేది ఫామ్ అవ్వచ్చు, ఎడిషన్స్ అంటాం. దానివల్ల ప్రాబ్లం క్యూర్ అయినా కూడా ఫ్యూచర్లో మళ్ళీ ఎడిషన్స్ ఫామ్ అయ్యి దానివల్ల కొన్ని సిస్ట్లు అంటాం, ఓవేరియన్ సిస్ట్లు కొన్నిసార్లు మళ్ళీ రీఫామ్ అవుతాయి. ఒక్కొక్కసారి గర్భసంచికి గడ్డలు ఉంటాయి, అది తీసేస్తాం, పిల్లలు లేని వాళ్ళకి తీసేస్తాం, మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలా అని ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేసాం, సర్జరీ అయిపోయింది, ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ షీ ఈజ్ గుడ్, ఏం కాదు అనటానికి లేదు. సో ఇప్పుడు ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఆడవాళ్ళకి వచ్చే మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ మళ్ళీ అదే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఈ గర్భసంచి ఫైబ్రాయిడ్స్ అనేది ఇప్పుడు తీస్తాం, పిల్లల్ని కంటే మళ్ళీ రావచ్చు. ఓవేరియన్ సిస్ట్ కూడా అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది నాది, ఒకవైపు ఓవేరియన్ సిస్ట్ వచ్చింది, ఊర్లో చేయించుకుంది, కట్ చేసి ఆ ఓరియే తీసేశారు, ఇంకొక సైడ్ వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నేను ఆ ఓరి కూడా తీస్తే పిల్లల్ని ఎలాగంటది, అసలు ఛాన్సే లేదు పాపం. సో ఇప్పుడు నేనేం చేశాను, ఆ లాప్రోస్కోపీ చేసి ఆ సిస్ట్, ఆ గడ్డ, ఆ కాయ ఉన్నంత వరకు తీసేసి ఆ అమ్మాయికి చెప్పాను త్వరగా పెళ్లి చేసేయండి అమ్మా. సో ఆ ఉన్న ఓవరీ నుంచి ఏదైతే ఎగ్స్ ఉన్నాయో దాంతో తనంతట తను నార్మల్గా కనగలదు. దాని తర్వాత ఇన్ కేస్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఒకవైపు వచ్చిన అమ్మాయికి ఇంకోవైపు వచ్చింది, ఇప్పుడు ఆ వచ్చిన దానికి మళ్ళీ రావచ్చు. సో దాన్ని మనం తీసేయాల్సి వస్తే అసలు ఆ స్టేజ్కి వెళ్ళకుండా ముందే కొంచెం పెళ్లి చేసేయండి, అరౌండ్ 20. సో త్వరగా పెళ్లి చేసేయండి, త్వరగా పిల్లల్ని కనేస్తే మనకి ఇలాంటి హెల్త్ మన ఆడవాళ్ళది. సో అది ప్రాపర్ గైడెన్స్ ఉంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను అది చెప్పగలిగా. ఇప్పుడు ఊర్లో అది ఓవరియే తీసేశారు పాపం. సో ఒక్కొక్కసారి ఓవరీలు మెల్ల తిరగటము, దానివల్ల ట్విస్ట్, టార్షన్ అంటాం, అది అయితే ఆ ఓవరీ తీసేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అలాంటి సివియర్ కండిషన్స్కి వెళ్ళకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది చేయించుకోవాలి. జనరల్గా ఇప్పుడు 25-30 దాటిన తర్వాత పిల్లలు రావడం ఎంత కష్టమో అందరికి తెలుస్తుంది. సో పిల్లలు లేరని గుడ్ల చుట్టూ గోపురాల చుట్టూ తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీరు దానికి సొల్యూషన్ చేసి పిల్లలు ఇచ్చే రోజులు చాలా వరకు ఉన్నాయి చాలా కేసెస్లో. సో ఇప్పుడు ఏం జరుగుతుందండి మేడం, 20 ఇయర్స్, 21 ఇయర్స్, 19 ఇయర్స్ వీళ్ళు ఎక్కువగా అంటే పేరెంట్స్ నుండి దూరంగా ఉండి హాస్టల్స్ చదువుతూ బాయ్ ఫ్రెండ్ అంటుండు, వీళ్ళు ఫిజికల్గా కళ్ళం తర్వాత పీరియడ్స్ రాకుండా ఇలా ఇది అవ్వకుండా ట్యాబ్లెట్లు చిన్న ఇస్తాం. దానివల్ల ఫ్యూచర్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది?
దాన్ని తెలుసుకోవట్లేదు చాలామంది. సో దిస్ ఈజ్ ఆల్సో మేజర్ చంక్ ఆఫ్ ఓపీడీ. మాకు వచ్చే ఓపీడీలో మేజర్ చంక్ ఇప్పుడు ఇది లివ్ ఇన్ రిలేషన్స్ వల్ల, Yes, ma'am. కో హాస్టల్స్ వల్ల. సి ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ విత్ వాట్ ఎవర్ యువర్ ఒపీనియన్ ఇస్, బట్ దెన్ అది ఎంతవరకు మీ హెల్త్ మీద ఎఫెక్ట్. Yes. సో ఇప్పుడు మేము కొంతమంది వచ్చి చెప్తారు మేము ప్రికాషన్ వాడాము అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎస్, ఏ ప్రికాషన్కైనా ఫెయిలియర్ రేట్ అనేది ఉంటుంది. సో దానికి ఇన్ కేస్ మీ పీరియడ్ స్కిప్ అయింది, అర్లీగా ఐడెంటిఫై చేసుకోండి, డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే. ఒక్కొక్కసారి ఇప్పుడు ఏంటంటే మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ అవును, టాబ్లెట్స్. అవును. ఆల్దో ఇప్పుడు మనం బ్యాన్ చేసినా కూడా మెడికల్ షాప్స్లో దొరికి వేసేసుకొని దాని తర్వాత అవ్వలేదని వచ్చే వాళ్ళు కూడా చాలా మంది. బా. సో ఎవరు ఇచ్చారంటే ఎవరో తెచ్చారు, వేసుకున్నారు, ఎలా వేసుకోవాలో కూడా తెలియదు పాపం. అలా వేసుకొని కొంతమంది అయితే అలా బ్లీడింగ్ అవుతూ అవుతూ ఒక 20 రోజులు 30 రోజులు బ్లీడింగ్ అయ్యి హిమోగ్లోబిన్ డ్రాప్ అయిపోయి ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందని తెస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ పోయింది అని వాళ్ళు చెప్పరు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే డాక్టర్ ఏమనుకుంటుందో, హాస్పిటల్ ఏమనుకుంటుందో అని. సో ఆ కండిషన్కి వెళ్ళకుండా ఇఫ్ యు ఆర్ ఇన్ అ లివింగ్ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్, పీరియడ్ స్కిప్ అయింది, దెన్ వెంటనే టెస్ట్ చేసుకోండి. అది పాజిటివ్ వచ్చినా వీఆర్ దేర్ టు హెల్ప్. బికాస్ ఇప్పుడు ఇవన్నీ లీగలైజ్ అయినాయి, దెర్ ఈస్ నథింగ్ టు హైడ్. మిమ్మల్ని ఎవరు జడ్జ్ చెయ్యరు. ఇప్పుడు మీరు చెప్తుంది కూడా వాళ్ళని రెస్ట్రిక్షన్స్ కాదు, నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వచ్చే ఇఫ్ యూ కెన్ అవాయిడ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడు ఐఎమ్ నాట్ ప్రమోటింగ్, ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్, ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్, యువర్ అడల్ట్స్, మేజర్స్, మీరు మీ అంతా ఆలోచించుకోగలరు. ఎంతవరకు మీ కాన్షియస్నెస్ యాక్సెప్ట్ చేస్తుంది అంతవరకు మీరు. అయినా ఇది అయింది, ఇలా అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ యూ డోంట్ వాంట్ ఇట్. సో డెఫినెట్గా ఎంటీపీ సర్వీసెస్ అనేది ప్రతి గైనకాలజిస్ట్ అడ్వైజ్ చేస్తుంది. అది ఎలా వేసుకోవాలో క్లియర్గా చెప్తుంది. దాన్ని మీరు ఫాలో అయితే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, యువర్ వాల్యుబుల్ టైం. నాకు నిజంగా చాలా వరకు తెలియదు, నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అటు ఇటు తీసుకొచ్చి చేశా, బట్ ఐ హోప్ వాళ్ళకి అనుకునే కంటెంట్ ఇచ్చానని అనుకుంటున్నా. అండ్ మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఏం కావాలో అది ముందుగానే గమనించండి, ఖచ్చితంగా ప్రతి దాంట్లో పాజిటివ్నెస్ అయితే ఉంటుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ మనం కలుద్దాం ఇంకోసారి, మంచి పాడ్కాస్ట్ ఇంకోసారి చేద్దాం. థ్యాంక్ యూ.